సో ఈ 19వ శ్లోకంలో సఘోషాధార్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యధరాయ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యానువాదయన్. సఘోషాధార్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యానునాదయన్. సో వీళ్ళు ఊదినటువంటి ఈ శంఖాలు వల్ల ఎదుటి పక్షంలో ఏం చేసింది అది? సో ఘోష, ఒక పెద్ద ఘోషను తీసుకొచ్చింది అనమాట. ఘోషం, అతి పెద్ద శబ్దం అనమాట. ఓకేనా? ఏం చేసింది అది? హృదయాన్ని వ్యధరాయత్. ఓకేనా? వాళ్ళ హృదయాన్ని బద్దలు కొట్టింది అనమాట. ఓకేనా? అప్పుడు నభశ్చ పృథివీం చైవ, నభశ్చ అంటే ఆకాశాన్ని, పృథివీం భూమిని రెండు కంపించేలా చేసింది అనమాట. సో తుములో భ్యాను నాదయన్ అంటే ఒక భీకరమైనటువంటి ఒక శబ్దాన్ని అది బయటికి తీసుకొచ్చింది అనమాట. అది మనం భరించలేనట్టు విధంగా తీసుకొచ్చిందన్నమాట. సో ఇంతకుముందు కౌరవులు వాళ్ళు శంఖం ఊచినప్పుడు ఇటువైపు ఎటువంటి ప్రభావం చూపించరు. కానీ ఎప్పుడైతే పాండవుల వైపు కృష్ణుడితో పాటు దివ్య శంఖాలు ఊది మహారథులందరూ కూడా, మిగతా వాళ్ళు కూడా వాళ్ళు శంఖాలు లేదా వాళ్ళ కూడా అనేకమైనటువంటి వాయిద్యాలతో వాళ్ళు శబ్దాన్ని చేసినప్పుడు సో వాళ్ళ హృదయాలు బద్దలు కొట్టినాయి. సో అదే ఇక్కడ మనం గమనిస్తే అట్లా భక్తుల యొక్క శబ్దం ఆ స్థాయిలో ఎలా అది వాటి ప్రభావం చూపిస్తుంది అంటే, ఎందుకంటే భక్తులకి తన వైపు పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవంతుడు కృష్ణుడు తన వాళ్ళ వైపు ఉన్నారని వాళ్ళకి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం అన్నమాట. విపరీతమైనటువంటి భయం లేనితనం, ఆత్మవిశ్వాసం. సో ఎప్పుడైతే భక్తులకి భగవంతుడు తోడు ఉంటుందో, భగవంతుడితో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ సంపూర్ణమైనటువంటి విశ్వాసం, జ్ఞానం ఉందన్నమాట. భగవంతుడు ఏం చేయగలడు అనేది. సాధారణంగా మన ఈ సమాజంలో మనం భయలేనితనాన్ని చాలా మంది చూడొచ్చు, కానీ వాళ్ళందరూ భక్తులు అవ్వాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకి అజ్ఞానంలో కూడా కొంతమంది వాళ్ళు భయం లేనితనాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తారు. వాళ్ళకి ఏం తెలియదు అంటే ఎదుటి వాళ్ళు ఎవరు ఏంటంటే, కానీ తెలియకుండానే వాళ్ళు భయం లేనితనాన్ని లెక్క చేయరు. అంతే, లెక్క చేయకుండా ఉంటారు. కానీ ఎదుటివాడు ఒకటి సరైన వాడు తగిలేరు అంటే అప్పుడు అతనికి విపరీతమైన భయం వచ్చేస్తుంది. రెండోది, ఇంకొకసారి కూడా భయం లేకుండా ఉంటుంది. ఎప్పుడు అంటే భౌతిక బలం ఎక్కువైనప్పుడు, మన మీద మనకి విపరీతమైన విశ్వాసం ఉన్నప్పుడు, లేదా మన వెనకాల డబ్బు ఉంది, మన వెనకాల మంది మాత్బలం ఉంది, మన వెనకాల వీళ్ళందరూ నన్ను రక్షించడానికి ఉన్నారు అని భౌతిక వ్యక్తుల పట్ల, భౌతిక వస్తువులు, భౌతిక ఆస్తుల మీద నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు కూడా బయలుదేరతనం వస్తుంది. కానీ ఎప్పుడైతే అవన్నీ వాళ్ళ కళ్ళ ముందరే కుప్పకూలిపోతాయో, ఒక పేక మేడలు కుప్పకూలినట్టుగా ఒక్కొక్కడొకరు ఒక వస్తువు పోతుంటే వాళ్ళ మళ్ళీ భయం ఆవహించేస్తున్నారు. మూడోది ఆధ్యాత్మిక బలం. ఆధ్యాత్మిక బలం అంటే నేను ఆత్మని, ఆత్మకి చావు లేదు, ఆత్మ నిరంతరంగా శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి విపరీతమైనటువంటి పూర్తి సంపూర్ణ జ్ఞానంతో, ప్లస్ నేను కృష్ణుడి యొక్క అంశాన్ని, కృష్ణుడికి ఎలాగైతే భగవంతుడికి ఎలాగైతే చావు ఉండదో నాకు కూడా చావు ఉండదు, అది కృష్ణుడు నన్ను అన్ని వేళ అన్ని కాలాల్లో ఆయన రక్షించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు ఈ భయం లేనితనము, ఈ ధైర్యము చెక్కు చెదరందనమాట అది. సో ఉదాహరణకి హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు తీసుకున్నట్లయితే, హిరణ్యకశిపుడు దగ్గర బలము ఎలాంటి బలం? అది భౌతిక బలం విశేషంగా ఉందన్నమాట. వరాలు తెచ్చుకున్నాడు మొత్తం. ఓకేనా? అంటే తనకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో, తను చనిపోతాడనే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ మనకు కోరుకునేసాడు. బ్రహ్మ కూడా అన్నిటికీ ఆయన సైగొట్టేశాడు అనమాట. కానీ తనకు పుట్టిన కుమారుడు ప్రహ్లాదుడు జస్ట్ 5 సంవత్సరాల వయసు, భౌతిక బలం లేదు, మంది మద్బలం లేదు, వయసు లేదు, అనుభవం లేదు. కానీ ముల్లోకాలు దడబుట్టించినటువంటి హిరణ్యకశిపుడిని
5 సంవత్సరాల పిల్లవాడు విశే అశేషంగా అతను ఎదుర్కొన్నాడు అని అంటే తనలో ఉన్న బలం ఎలాంటి బలం, ఆ బలం ఎట్లా చెక్కు చెదరకుండా ఇట్లాంటి హిరణ్యకశిపులు పైనుంచి పెద్ద పెద్ద కొండల నుంచి తోచేసిన విషపాముల మీద వదిలేసిన ఏనుగుల చేత తొక్కించినా కూడా ఇసువంతా కూడా అతను జంకలేదన్నమాట. ఈ ధైర్యం భగవంతుడు తోడున్నాడు, భగవంతుడు మాత్రమే మనకి దిక్కు, భగవంతుడు నన్ను చూసుకుంటాడు అనేటువంటి ఈ నమ్మకం అచంచలమైందన్నమాట. అతన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎందుకంటే అతను పూర్తిగా భగవంతుడి రక్షణలోకి వెళ్ళిపోయాడు. అండ్ భగవంతుడు కూడా అలాగే అతను రక్షిస్తాడు అనమాట. సో ఎవరికైతే అచంచలమైన నమ్మకం ఉంటుందో భగవంతుడి మీద, సో వాళ్ళకి ఉండే బలము అద్వితీయమైందన్నమాట. సో వాళ్ళని మనం ఏమీ చేయలేము. వాళ్ళు మనం కండలు కండలుగా వాళ్ళని నరికేసినా కూడా వాళ్ళు ఇసువంతా కూడా భయం అనేది వాళ్ళ జీవితంలోకి రానే రాదు. మిగతా ఏ రూపమైన మనం బలం ఉందిలే, నాకు ధైర్యం ఉంది, నేను చేయగలను అనుకుంటే మాత్రం ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా మనం షేక్ అవ్వాల్సిందన్నమాట, ఖచ్చితంగా. కాబట్టి అందుకనే భయం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా హరినామం జపం చేయాలి. భయం లేకుండా ఉండాలంటే హరినామం చేయాలి. మన జీవితంలో భయం రాకూడదు అనుకుంటే, భయం తగ్గాలి అనుకుంటే ఓకేనా, మా వెనకాల సీఎం ఉన్నాడు, మా వెనకాల పిఎం ఉన్నాడు, మా వెనకాల మా బంధువులు ఉన్నారు, మా వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అంటే ఇవన్నీ కాలక్రమంలో వెళ్ళిపోయేటువంటి శాల్తీలే అన్నమాట ఇవన్నీ. ఓకేనా, లేదా మన దగ్గర ఆస్తులో, లేదా మన దగ్గర మా ఫలానా పొజిషను, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ వెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి. మన వెనకాల శాశ్వతంగా జన్మజన్మలు మనతో పాటు నిరంతరంగా ప్రయాణించేది మాత్రం ఒక భగవంతుడు మాత్రమే. కాబట్టి మనం నిజంగా ధైర్యవంతులు కావాలంటే భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలి, భగవంతుడి యొక్క స్థితిని, స్థాయిని మనం అన్వేషించి మనం తెలుసుకుంటామో, ఎంత మనం ప్రాక్టీస్ చేస్తామో, ఆయన చెప్పింది మనం ప్రాక్టీస్ చేస్తామో డెఫినెట్గా వాళ్ళు క్రమక్రమంగా భయం లేని స్థితికి క్రమక్రమంగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులు వాళ్ళు హరినామం చేసిన తర్వాత వాళ్ళ గతానికి ఇప్పటికీ వాళ్ళు పోల్చుకొని చెప్పినప్పుడు నాతో చాలా మంది షేర్ చేసుకుంది ఏంటంటే, ఇంతకుముందు అంతా మేము భయంలో లేవండి, ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం నిర్ణయాలు తీసుకోవడానికి కానీ కొంచెం మాకు ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది, మాకు క్లియర్గా కనిపిస్తుంది అని. ఇంతకుముందు అంత అలజడి ఆందోళన లేదు, కొంచెం స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. సో అంతకుముందు వాళ్ళు ఎన్నో సహస్రనామాలు చదివారు, ఎన్నో రకాలటువంటి పూజలు చేశారు, ఎన్నో పురస్కారాలు చేశారు, ఎన్నో తీర్థయాత్రలు చేశారు. సో అప్పుడెప్పుడు రానటువంటి ఓకేనా ఈ స్థితి ఒక హరినామం తర్వాతే వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇంకా వేటి ద్వారా, ఎవరి ద్వారా ఈ బయలుదేరారు? ఎందుకంటే దేవతలే రాక్షసులు అట్లా అనేక సార్లు వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళే వెళ్ళి మళ్ళీ విష్ణు ఆశ్రయం తీసుకున్నారు. సో దేవతల యొక్క సహస్రనామాలు, ఆ నామాలు, ఈ నామాలు తీసుకోవడం వల్ల అంటే దేవతలు సైతం కృష్ణుడికి వాళ్ళు సరెండర్ అవుతారు. వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడల్లా. అలాంటప్పుడు వాళ్ళు ఎట్లా మనం రక్షించగలుగుతారు? వాళ్ళు ఎలాగ మనల్ని కర్మబంధం నుంచి వాళ్ళు విముక్తి కావిస్తారు? వాళ్ళు చేయలేరు. సో కాబట్టి కొద్దిగా మనం ఆలోచించుకొని అర్థం చేసుకొని మనం ఆచార్యులు చెప్పినట్టుగా మనం విష్ణుకి, కృష్ణుడికి సరెండర్ అయితే అది కలియుగంలో హరినామంతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంత సింపుల్ మంత్రంతో భగవంతుడు మనకి దగ్గర అవుతున్నాడు, మనకు తోడు ఉంటాడు అని అంటే మనం దాన్ని చాలా గొప్ప అవకాశంగా మనం తీసుకొని మనం ఈ నామజపం మనం చేయాలన్నమాట. సో 20వ శ్లోకంకి వెళ్తే, అత వ్యవస్థితాన్ దృష్ట్వా
धाता राष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुर्विद्यम्य पाण्डवा ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते. భావం: ఆ సమయంలో పాండితుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథంలో నిలిచిన వాడై ధనుసును చేపట్టి బాణములను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ మాటలు పలికాడు. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అనమాట. ఏమని? ఇట్లా అర్జునుడు ఒక రథం మీద బయలుదేరుతున్నాడు, అది కూడా తను సిద్ధంగా ఉన్నాడు. ఆ రథానికి కపిధ్వజం, ఒక జెండా ఉంది, ఆ జెండానికి ఆంజనేయ స్వామి ఆ జెండాలో ఉన్నాడు. సో అని చెప్పాడు అనమాట. ఆ తర్వాత వ్యూహంగా నిలిచినటువంటి ధృతరాష్ట్ర తనయులను చూసి అర్జునుడు ఫస్ట్ టైం పలకబోతున్నాడు అనమాట భగవంతుడితో. ఏం పలుకుతాడో చూద్దాం. సో మనం గమనించినప్పుడు కూడా కపిధ్వజం, సో ఆంజనేయ స్వామి జెండా మీద, అది కూడా అర్జునుడి యొక్క రథం మీద ఉన్నాడు. సో రథం మీదకి ఎలా వచ్చాడు, ఆంజనేయ స్వామి ఎలా వచ్చాడు, మొత్తానికి ఆ జెండా మీద ఆయన ఎలా ఆసీనుడై ఉన్నాడు చూస్తాం. సో ఒకసారి ఏం జరిగిందంటే, అర్జునుడు అతను స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడి దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి కొన్ని అస్త్రాలు తెచ్చుకోవాలని చెప్పేసి ఆయన స్వర్గలోకానికి వెళ్తాడు అనమాట. సో ఆ సమయంలో సరే అర్జునుడు లేడు, సో ఎట్లా మనం ఒక దగ్గర మనం జాగ్రత్తగా మనం అందరం ఉండాలని చెప్పేసి పాండవులు మిగతా నలుగురు ప్లస్ ద్రౌపది వీళ్ళందరూ కూడా స్థానభ్రంశం చెందుతారన్నమాట. ఎందుకంటే అక్కడ సేఫ్ కాదు, అర్జునుడు కూడా లేడు కదా, అర్జునుడు అస్త్రాలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు కాబట్టి మనం ఇంకో దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళందరూ కూడా తయారైనప్పుడు భీముడు వాళ్ళందరినీ ఎక్కించుకొని వెళ్తూ ఇంకో స్థావరానికి వెళ్తుంటారు అన్నమాట. ఆ స్థావరానికి వెళ్ళేటప్పుడు ద్రౌపది దేవికి ఒక పుష్పం కనిపిస్తుంది అన్నమాట. చాలా దూరంలో కొండపై ఒక పుష్పం కనిపిస్తుంది. దాన్ని సౌగంధిక అనే పుష్పం అంటారు అన్నమాట. చూడడానికి కమల పుష్పం లాగే ఉంటుంది, కానీ విపరీతమైన తేజస్సు, సుగంధము విపరీతంగా ఉంటుంది అన్నమాట. అది నాకు కావాలి, నాకు తెచ్చిపెట్టండి అంటారు. సరే భీముడు, ద్రౌపది ఎప్పుడు ఏది కోరదు, కానీ కోరిక ఇది కోరింది, సరే పోయి మనం అది తీసుకుని వద్దామని చెప్పేసి ఆయన ప్రయాణిస్తుంటాడు. ప్రయాణిస్తామంటే మధ్యలో ఆయన ఏది కనబడితే అది, బండరాలు అంటే బండరాలు పక్కన వేస్తుంటాడు. అంటే మన బండరాలు ఉంటే మనం పక్కన నడుచుకొని వెళ్తాం, కానీ భీముడు అట్లా కాదనమాట. సో బండరాలు ఉంటే బండరాలు తీసుకొని పక్కన పడేస్తాడు, చెట్లు తీసుకొని పక్కన పడేస్తాడు, పోతా ఉన్నాడు అనమాట. అట్లా పోతూ ఉన్నప్పుడు ఒక దగ్గర ఒక కోతి, అది కూడా ముసలిదై ఉంటుంది, అది తన తోకని దారికి అడ్డంగా ఆ తోకను వదిలేసి ఉంటుంది అనమాట. భీముడు చూసుకుంటా ఏదైతే దారిలో అడ్డం అన్ని పడేస్తా ఉంటే అది చూడంగానే ఆడ తోక కనిపిస్తుంది, పైగా అక్కడ కోతి ఉంటుంది. భీముడు అంటాడు, నేను వెళ్ళాలి అంటే, ఎందుకంటే మనుషులు దాటడం లేదా కొన్ని వస్తువుల్ని మనం దాటకూడదు. అట్లనే భీముడు కూడా ఇక్కడ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జీవరాశులను మనం దాటకూడదని, నువ్వు నీ తోకని పక్కన పెట్టి నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో కోతి అంటుంది, నేను చాలా ముసల్దాన్ని అయిపోయాను, నా తోక నేను పక్కన నెట్టలేను, కానీ నీకు అవకాశం ఉంటే నువ్వు పక్కన నెట్టేసి నువ్వు వెళ్ళు అంటాను. భీముడి కోపం వస్తుంది, నేను పాండుపుత్రుడిని, మహాయోధుడిని, సో నేను నీకు చెప్తున్నాను, నీకు నా గురించి తెలియదు సరిగ్గా, నాకు ఇవన్నీ చేయడం ఇష్టం లేదు, ముందు నువ్వు ఈ తోకని పక్కన పెట్టంటాను. నేను నీకు చెప్పాను కదా ఆల్రెడీ, నేను ముసలితనంలో ఉన్నాను, నాకు ఎంత శక్తి లేదు, పైగా నీరసించిపోయి ఉన్నాను, తోకను కాబట్టి నువ్వే పక్కకి పెట్టి నువ్వు వెళ్ళు అంటాను. విపరీతంగా కోపం వచ్చేసి, అసలు ఏమనుకుంటున్నావు, ఏంటి అది ఇది అని చెప్పేసి విపరీతంగా అయిన తర్వాత, ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడు, నేను తోక పెడతాను, నిన్ను అల్లాడిచ్చేస్తాను, నిన్ను ఆడిస్తాను చూడు అన్నాను. సరే భీముడు వెళ్ళి
ఏముంది తోకే కదని చెప్పేసి మామూలు ఎడం చేతితో తీసుకుని వెళ్ళి ఆ తోకని తీసి అట్ట పక్కన పెట్టాలని చూస్తే ఆ తోక కంచి కదలదన్నమాట. దీన్ని ఇంత బలంగా ఉంది ఈ తోక ఇక్కడ అని చెప్పేసి అప్పుడు రెండు చేతులు ఉపయోగిస్తాడు, తన శక్తి అంతా ఉపయోగిస్తాడు. ఎటు చేసినా ఏం చేసినా కూడా ఆ తోక ఒక ఇంచు కాదు కదా, ఒక సెంటీమీటర్ కూడా కలపలేకపోయాడు. అప్పుడు అసలు ఎవరండి మీరు, అసలు ఏంటి మీరు ఇక్కడ ఎందుకున్నారు ఏంటి అసలు ఇట్లా అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన నేను హనుమంతుడిని అంటాడు అన్నమాట. అంటే హనుమంతుడు చిరంజీవి, సో ఆయన అన్ని యుగాల్లో అన్ని కాలాల్లో ఆయన ఉంటాడు అన్నమాట. అప్పుడు ఆయనకి చాలా ఆనందం వేస్తుంది, ఎందుకంటే హనుమంతుడు భీముడు ఇద్దరు వాయుపుత్రులు. సో ఆ విధంగా ఇద్దరు కలుసుకోవడం, ఆ తర్వాత భీముడే స్వయంగా వచ్చి హనుమంతుడికి ఇస్తాడనమాట. సో మాకు అత్యంత అవసరం ఇచ్చినప్పుడు, ముఖ్యంగా యుద్ధం వచ్చినప్పుడు నువ్వు మా ఎందు ఉండి మాతో పాటు ఉండి సో మాకు నువ్వు విజయం చేకూర్చాలి అంటారు. సో ఆ విధంగా ఆంజనేయ స్వామి ఇవాళ జెండా మీద, అర్జునుడి యొక్క రథం మీద ఉన్న జెండా మీద ఆయనకు వస్తాడు. అసలు మనం చెప్పుకున్నాం కదా, విపరీతమైనటువంటి శబ్దం. సో వీళ్ళు ఊదినప్పుడు, శంఖాలతో ఊదినప్పుడు విపరీతమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి వాళ్ళ హృదయాలు బద్దలైనాయి అని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్నాం. యాక్చువల్గా ఆ శంఖంలో వచ్చే శబ్దంతో పాటు ఆంజనేయ స్వామి కూడా బలంగా అరుస్తాడు అనమాట. దాంట్లో నుంచి ఆ శబ్దంలోనే అది సెపరేట్గా వినిపించకుండా దాంట్లోనే ఆయన బలంగా అది ఊదుతాడంట, సారీ అరుస్తాడు, అంటే గాండ్రిస్తాడు అనమాట. అందుకని ఆ శబ్దం కూడా తోడేయడం, అందువల్లనే భూమి ఆకాశం కంపించిపోయినాయి, పైగా వాళ్ళ హృదయాలు బద్దలైనాయి. సో ఆంజనేయ స్వామి అరిచిన అరుపుకి ఎదుటి సైన్యంలో అలాంటి ప్రభావం చూపించింది అనమాట. ఆ విధంగా మన ఆంజనేయ స్వామి భీముడి యొక్క కోరిక మేరకు వాళ్ళు ఆయన ఇటువైపు పాండవుల వైపు రావాల్సి వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం కానీ గమనిస్తే పాండవులకు విజయ సూచనలు మనం కానీ ఒకసారి చూసుకుంటే దివ్య శంఖాలు, మహావిష్ణు, దేవాదేవుడు శ్రీకృష్ణుడు, మాధవ లక్ష్మీదేవి, రథం అగ్నిదేవుడు, హనుమంతుడు. సో హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు ఉంటాడు అక్కడే. ఎందుకంటే భక్తుడు ఎక్కడ ఉంటాడో భగవంతుడు కూడా అక్కడే ఉంటాడు. సో ఆ విధంగా సో రాముడు, సీత, లక్ష్మణుడు, సో వాళ్ళ యొక్క కలయికలు, పైగా మహాపురుషుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి వీళ్ళందరికీ, పాండవులకి ఏంటి. సో వాళ్ళు అడవులకు వెళ్ళినప్పుడు, ఈ ఈ జూదంలో వాళ్ళు ఓడిపోయి అడవులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో మంది మహాపురుషులను వాళ్ళు సేవించుకున్నారు అన్నమాట. ఎంతో వాళ్ళందరికీ వీళ్ళు కూడా వాళ్ళ వంతుగా వీళ్ళు సహాయం చేశారు అక్కడ. సో వాళ్ళందరి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. పైగా పాండవులు కౌరవులకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా, కానీ కౌరవుల టీంలో ఉన్నటువంటి భీష్ముడు కానీ, ద్రోణాచార్యులు కానివ్వండి, శల్యుడు, సో వీళ్ళందరికీ పోయి వాళ్ళందరూ వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు అన్నమాట. సో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తారు అన్నమాట. సో వీళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయి. సో ఇన్ని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా పాండవుల వైపు విజయ సూచనలు చాలా మెండుగా ఉన్నాయన్నమాట అసలు. సో ఒకసారి మనం అనుకుంటాం, ఈ ధర్మం ఏం పని చేస్తుంది మనకి, ధర్మంగా ఉంటే మనకి ఏంటి లాభం, ఓకేనా, మనం సత్యంగా ఉంటే ఏంటి లాభం, మనం మంచిగా ఉంటే మనకి ఏంటి లాభం అని. సో ధర్మంగా ఉండడం వల్ల, మంచిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే భగవంతుడు, కొంతమంది పెద్దవాళ్ళ ఆశీస్సులు దొరకడం, రెండోది విపరీతమైనటువంటి ధైర్యంతో, ఎందుకంటే తప్పు చేయని వాడికి ఉన్నటువంటి ఆ ధైర్యం ఎవరికి ఉండదన్నమాట. సో ఆశీస్సులు ప్లస్ ధైర్యం ప్లస్ కృష్ణుడే అంటాడనమాట భగవద్గీతలో, ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఎప్పుడూ నాశనం ఉండదు అంటాడు. ఎందుకంటే ఎవరైతే ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతారో కొద్దిగా కష్టం రావచ్చు, కొద్దిగా ఇబ్బంది రావచ్చు, కానీ అంతిమంగా వీళ్ళకి మంచి మనసున్న వాళ్ళ యొక్క దీవెనలు, ఆశీస్సులు వాళ్ళకి, ప్లస్ నేను ఎప్పుడు తప్పు చేయలేదు అనేటువంటి ఆ లోపల ఆ గంభీరమైనటువంటి ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ వాళ్ళని ఎక్కడికైనా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది అన్నమాట. మనం మంచిగా ఉండేది వేరే వాళ్ళ కోసం కాదు, వేరే వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయాలనో, వేరే వాళ్ళ దగ్గర మనం ఏదో పేరు కొట్టేయాలనో, లేదా వేరే వాళ్ళకి చూపించుకోవడానికి
మనం మంచి వాళ్ళ అంటే ఎవరి కోసం మనం మంచి వాళ్ళగా ఉండేది కాదు ఇది. చాలా మంది మంచి వాళ్ళు ఉండాలనుకుంటారు, కానీ ఎవరి కోసం మంచి వాళ్ళు ఉండాలనుకుంటారు. అట్లా మనం ఉండాల్సిన అవసరం లేదు. సో మనం చేసేటువంటి పని శాస్త్రబద్ధంగా ఉందా, ఆచారాలు ఆమోద్యంగా ఉందా, దీనివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదా, కొంత టెస్ట్ చేయబడతాము, కొన్ని కొన్ని ఎదుర్కొంటాము, కొన్ని ఇబ్బందులు పడతాము. కానీ అంతిమంగా లైఫ్ ఇది ఒక్కటే కాదు కదా, ఇది ఇక్కడ ఒక్కటే కాదు కదా, ఈ చిన్న జీవితమే లైఫ్ కాదు కదా, కాదు. ఓకేనా? దీనికి కొనసాగింపు ఉంది. దీనికి రావాల్సిన మనం పాటించిన దానికి ఖచ్చితంగా మనకి ఫలితం వచ్చి తీరుతుంది. ఎస్. సో కర్మ అనే ఆ కాన్సెప్ట్లో ఇవన్నీ ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ 3వ సెక్షన్లోకి వెళ్తాం అనమాట. మనం స్టార్టింగ్లోకి వెళ్ళినప్పుడు చూసారు 21వ శ్లోకం నుండి 27వ శ్లోకం వరకు దేవాదేవుడైన శ్రీకృష్ణుడు తన భక్తులను అమితంగా ప్రేమిస్తాడు. భక్తవత్సలుడు అనేటువంటి తన యొక్క గుణం, లక్షణం, భక్తుల్ని నిరంతరంగా ప్రేమించేటువంటి తన గుణాన్ని 21వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు చూడబోతాం అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మనం 21వ శ్లోకానికి వెళ్తాము. సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాని వీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాని రిక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. సో ఇక్కడ భావం చూస్తాం. అర్జునుడు పలికాడు, ఓ అచ్యుత, దయచేసి 2 సేనల మధ్య నా రథమును నిలపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని, ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. సో అచ్యుత, సో ఇరు సేనల మధ్యలో ఈ రథం తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టండి. ఎందుకంటే ఎదురు నిలిచిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఓకేనా, ఎవరైతే నేను తలపడాల్సి వస్తుందో వాళ్ళని చూడగలుగుతాను. కాబట్టి నాకు ఇంకా క్లారిటీ ఆఫ్ విజన్. ఓకేనా. సో ఎవరు ముందు వరుసలో ఉన్నారు, ఎవరు దీంట్లో ముఖ్యమైన వాళ్ళు, ఎవరు ముందు, ఎవరిని మనం అడ్డుకోవాలి, ఇవన్నీ నేను చూడాలి అనుకుంటే కనుక, నేను అంచనాలు వేసుకోవాలనుకుంటే నేను ముందుండాలి. అట్లీస్ట్ నేను ఇరు సేనల మధ్యలో ఉండి నేను కంప్లీట్ పిక్చర్ నాకు కావాలి. అటువైపు ఎలా వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ అమర్చర్ని చూడాలనుకుంటున్నాను. అక్కడ ఎవరెవరు స్థానాలు ఎవరెవరు ఉన్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యమైనటువంటి పేరు అచ్యుత. ఓకే. సో అచ్యుత అంటే తన మాటని ఎప్పుడు కూడా, భక్తులకి ఇచ్చిన మాటని ఎప్పుడు కూడా జవదాటినవాడు, లేదా ఇచ్చిన మాట నుంచి తప్పినవాడు కాదు. భక్తులకి ఇచ్చిన మాటని తప్పినవాడు కాదు అచ్యుత అంటే. ఇంకోటి, తన స్థానాన్ని ఎప్పుడు కూడా, దేవాదేవుడని తన స్థానాన్ని ఎప్పుడు కూడా దిగజారుడు అనమాట. ఆ స్థానం నుంచి, లేదా ఆ పేరు నుంచి, తన దేవాదేవుడు తన పేరు నుంచి తన అప్రతిష్ట పాలవ్వడం కానీ, ఆ పేరు నుంచి అపకీర్తి తెచ్చుకోవడం కానీ జరగదన్నమాట. సో అచ్యుత అంటే భక్తులకి ఇచ్చిన మాటని ఎప్పుడు కూడా జవదాటుడు. ఎందుకనంటే భక్తులు అంటే తనకు అమితమైన ప్రేమ. ఎందుకంటే భక్తులు తన కోసం
ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆయన కూడా వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు అన్నమాట. వాళ్ళ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతాడు. వాళ్ళ కోసం దిగజారిపోతాడు. తను వాళ్ళ కోసం దిగజారిపోయినా కూడా తన తన దేవాదేవుడు తన స్థానాన్ని మాత్రం చెక్కు చెదరదు అన్నమాట. ఉదాహరణకి మనం గమనిస్తే ఇక్కడ ఆ, అర్జునుడు ఒక సర్వసాధారణటువంటి ఒక యోధుడు. కృష్ణుడు దేవాదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనేక బ్రహ్మాండాలు ఓకేనా, అఖిలాండ కోటి నాయకుడు ఆయన. కానీ తన స్థానం ఓకేనా, చెక్కు చెదరని ఆ స్థానం ఉన్నప్పటికీ కూడా తన భక్తుడు కోరుకున్నాడని, తన భక్తుడి కోసం ఆ దేవాదేవుడు తన స్థానాన్ని కూడా పక్కన పెట్టి ఒక రథానికి ఒక డ్రైవర్గా వస్తాడని, రథానికి ఒక డ్రైవర్గా వస్తాడు. రథానికి డ్రైవర్గా రావడం అంటే మన వాస్తవం చూస్తే మన కారు ఓనర్లు అయితే మన డ్రైవర్కి ఏదైనా జరిగింది అనుకోండి, మన డ్రైవర్కి ఏదైనా జరిగితే మనం డ్రైవర్ అయ్యి డ్రైవర్ ఎక్కడ కూర్చోబెట్టి మనం ఎప్పుడూ హాస్పిటల్ తీసుకోపోము సర్వసాధారణ పరిస్థితుల్లో. వీలైతే ఆ డ్రైవర్కి ఇంకో డ్రైవర్ నుంచి పంపిస్తాము, లేకపోతే ఇంకొక వేరే వ్యవస్థ ఏర్పాటు చేసి ఆయనకి అన్ని జరిగేట్టు చూస్తాం. కానీ మనం మనకంటే తక్కువ ఉన్న వాళ్ళకి మనం డ్రైవర్ కాము ఇప్పుడు. అది మనకి ఒక 1 కోటి రూపాయలు ఆస్తి ఉండొచ్చు, 2 కోట్ల ఆస్తి ఉండొచ్చు, 10 కోట్ల ఆస్తి ఉండొచ్చు. కానీ ఇక్కడ లక్ష్మీపతి ఎవ్వరికి తల వంచని వాడు, ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన వాడు, తన స్థానాన్ని ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంచగలిగిన వ్యక్తిని. కానీ ఒక సర్వసాధారణ డ్రైవర్ అవుతున్నాడు అన్నమాట. ఎందుకనంటే ఆ స్థానం తీసుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు. దాంట్లో నేనేం డ్రైవర్ అవడం ఏంది, నీకు కావాలంటే నాలాగా ఇంకోటి యోధుని నేను పంపిస్తానులే, నేను రాను అక్కడికి, నీకు కావాల్సిన యుద్ధం జరగడమే కదా, నేను ఎవరో ఒకరిని పంపిస్తాను, నీకు ఏర్పాటు చేస్తాను అని అర్జునుడు అడిగాడు, నాకు నువ్వే కావాలి. అదే స్వయంగా డ్రైవర్ అయ్యాడు. సో రథంలో డ్రైవర్ అవడం అంటే అది చిన్న పని కాదన్నమాట. సో వీరుడు ఎవరైతే వెనకాల ఉన్నారో వీరుడు తను ఆ రథసారథికి తను ఏదైనా సూచన ఇవ్వాలనుకోండి, ముందుకెళ్ళాలా, పక్కకి వెళ్ళాలా, ఎడమవైపు వెళ్ళాలా, కుడివైపు వెళ్ళాలా, సూచనలు ఇవ్వాలి కదా. ఎందుకంటే యుద్ధంలో ఉన్నారు, విపరీతమైనటువంటి శబ్దాలు, ఎవరెవరు ఎవరిని ఏ టైంలో ఎలా అక్కడ ఆయుధాలు ఎవరి మీద పడతాయో తెలీదు. సో లేకపోతే ఎవరిని ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో మనం యుద్ధం చేయాలో మనకు తెలీదు. సో అలాంటి టైంలో నువ్వు ముందుకెళ్ళాలి, నువ్వు పక్కకి వెళ్ళాలి, ఎడమవైపు వెళ్ళాలి, లేదా కుడివైపు వెళ్ళాలంటే వీరుడు ఇక్కడ ఆయన రథంలో కూర్చో ఉంటాడు, లేదా రథంలో నిలబడుకో ఉంటాడు, డ్రైవర్ ఎక్కడో ముందు ఉంటాడు, గుర్రాలను పట్టుకొని రెడీగా ఉంటాడు. కానీ ఇక్కడ నుంచి ఆయనకి అక్కడ చెప్పాలన్నా కూడా, ఏదైనా మాట చెప్పాలన్నా కూడా అది మాట అక్కడ దాకా వెళ్తానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆడ వచ్చేటువంటి శబ్దాల్లో ఈ మాట వినిపించదు. కాబట్టి ఖచ్చితంగా ఆ వీరుడు ఏం చేయాలి అంటే, సో ఆ రథం తోలేవాడిని తన్నాలన్నమాట, వెనకాల తన్నాలి. సో ఎడమవైపు తంతే ఎడమవైపు వెళ్ళమని, కుడివైపు తంతే అంటే కుడివైపు అంటే కుడి భుజం మీద ఇక్కడ తంతే కుడివైపు వెళ్ళాలని, మధ్యలో తంతే ముందుకు వెళ్ళాలని. సో ఇట్లాంటి సూచనలు ఉంటాయి అన్నమాట. అంటే ఒకసారి ఆయన రథసారథి పాత్ర పోషించాడు అని అంటే, తీసుకున్నాడంటే ఆ పాత్రని ఇంకా పర్ఫెక్ట్ గా ఆ పాత్ర పోషించాడు అంటే దాని అర్థం ఏంటి, అర్జునుడి చేత తనులరించుకోవాలి అతను. అఖిలాండ కోటి బ్రహ్మాండ ఎవరి పాదాల కోసం అయితే ఓకేనా అశేషమైనటువంటి భక్తులు, ఓకేనా అన్ని రసాలున్న భక్తులు ఆయన పాద పద్మాల కోసం ఎంత నిరీక్షిస్తారో, ఎంత ఆయన కోసం మనం వేడుకుంటామో, ఎంత తాపత్రయపడతారో, యుగ యుగాలు జన్మలు ఆ పాద దర్శనం కోసం చూస్తుంటారో. కానీ అలాంటి ఒక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇంకెవరి దగ్గర తన్నించుకుంటున్నాడు అనమాట, ఇంకెవరి దగ్గర తన్నించుకుంటున్నాడు. అంటే అప్పుడు ఆయన రథసారథి పాత్ర అంటే నువ్వు నన్ను తనడానికి లేదు, నువ్వు నన్ను కించపరచడానికి లేదు, ఇంకా అవన్నీ ఇంకా నా వల్ల కాదు, ఇది కుదరదు, ఇది జరగదు అని చెప్పడానికి లేదు. వన్స్ ఆ పాత్ర పోషించాడు అంటేనే ఇంక వీటన్నిటికీ రెడీ. సో ఏ దేవాదేవుడు తన భక్తుల కోసం తన స్థానాన్ని కూడా పక్కన పెట్టి ఓకేనా ముందుకు వచ్చి
తను విజయం సాధించాలని మీరు గమనిస్తే అఫ్కోర్స్ వ్యూహం అంతా చేసింది కృష్ణుడే, వెనకాల వాళ్ళకి సూచన ఇచ్చింది కృష్ణుడే అని చేసింది. కానీ ఏ రోజు కూడా ఆ రాజ్యం పట్ల కూడా ఆశపడాల, ఆ రాజ్యంలో తన రాజ్యం వెళ్ళాలని అనుకోలేదు. ఈవెన్ తను వైపు ద్వారక, అక్కడ కూడా ద్వారక ఆయన సామంతరాజుగానే ఉన్నాడు ఆయన. అసైన రాజు ఉగ్రసేనుని చేశాడు, తను సామంతరాజుగానే ఉండి ఆయనకి రిపోర్ట్ చేస్తూ ఉండేవాడు. అంటే తను ఎప్పుడు కూడా నాది పెద్ద పాత్ర ఉంది, చేసినంత నేనే, మొత్తం క్రెడిట్ నాకు రావాలి, మొత్తానికి నేనే ఇక్కడ ఆధిపత్యంలో చెలాయించాలి అని ఏ రోజు లేదు. తను ఏది ఉన్నా సరే తన భక్తులకి ఆ స్థానం ఇచ్చేస్తాడు అన్నమాట. తన భక్తులకి ఆ క్రెడిట్ ఇచ్చేస్తాడు, తన భక్తుల్ని ముఖ్యంగా ముందు పెట్టాలనుకుంటున్నాను అన్నమాట. సో దానికోసం ఒక్కోసారి తను అనేకమైనటువంటి పాత్రలు, అనేక లీలలు చేస్తున్నాడు. మనం దొంగ అంటున్నాము, అబద్ధాలు చెప్తున్నాడు అంటున్నాము, లేకపోతే యుద్ధం నుంచి పారిపోయాడు అంటాము. ఓకేనా, ఇవన్నీ చేసినా సరే, అంటే సామాజికంగా మనం గమనిస్తే ఇవన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఓకేనా, కానీ ఈ అసాంఘిక కార్యక్రమాల వెనకాల మనం గమనిస్తే అలాంటి, అంటే అనేక దొంగ అనేటువంటి రకరకాల ముద్రలు వేసుకున్నప్పటికీ కూడా ఆ దొంగ అనే ముద్ర వేసుకున్న వెనకాల కారణం గమనిస్తే అది భక్తుల కోసం చేస్తుంటాడు అదంతా. సో భక్తుల కోసం చేసే క్రమంలో సో రకరకాల మంది ఆయనకి రకరకాల పేర్లు ఆపాదించారు. కానీ ఆయనకి ఇప్పుడు మనల్ని ఎవరైనా దొంగ అంటే మనం ఒప్పుకుంటాం, మనం నిజంగా దొంగతనం చేస్తే మనం ఒప్పుకోగలం దొంగ అని. కానీ దేవాదేవుడికి దొంగతనం చేస్తున్న కర్మ అసలు లేదు, మోసం చేస్తున్న అంతకంటే లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ చేసింది ఏదైనా మనం కానీ గమనిస్తే దీని వెనకాల మీరు ఏది అతనికి చీరల దొంగనా, లేకపోతే వెన్న దొంగనా, లేకపోతే యుధిష్ఠుడికి అబద్ధం చెప్పించాడు, అబద్ధం ఆడమన్నాడన్నా, మీరు ఆయన జరాసంధుడు వస్తుంటే పారిపోయాడని, యుద్ధం నుంచి పారిపోయి రణచోర్ అని, మీరు ఈ టైటిల్స్ అన్నీ మీరు మొత్తం లెక్కేసుకోండి, వాటి వెనకాల ఒక భక్తుడి కోసం ఉంటుంది అంతా. ఎందుకంటే ఇదంతా ఆయన సొత్తే, ఇదంతా అయింది, ఆయన నుంచి వచ్చింది ఇదంతా వాస్తవానికి ఆయన తీసుకున్నా సరే అది ఆయన హక్కుదారుడు కదా. ఆయన ఎక్కడ దొంగ అవుతాడు? ఆయన డబ్బులు ఆయన తీసుకుంటే ఆయనకి ప్రాబ్లం, మనకు ప్రాబ్లం ఏంటి? ఆయన మనుషుని ఆయన తీసుకుని వెళ్ళిపోతే మనకు ప్రాబ్లం ఏంటి? మనం అనుకుంటాం నా నా ల్యాండ్ని అన్యాయంగా భగవంతుడు ఇది చేసేసాడు అని. ఆయనదే ఆయన తీసుకున్నాడు, మన ఎక్కడ ఉంది ఇక్కడ? ఏది మన ఇక్కడ ఏమైనా ఉందా? మన ఇక్కడ శాశ్వతంగా మన పేరు రాసినది ఏదైనా ఉందా ఇక్కడ? లేదా ఆయనవి ఆయన తీసుకుంటున్నాడు. అలాగే మన బిడ్డలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన తోటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి ఆయన నుంచే వచ్చారు, మన ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇక్కడ ఎక్కడ మన ఉందా? నాది ఎక్కడ ఉంది? నాకు అన్యాయం చేసేసాడు, నాకు దుర్మార్గం జరిగిపోయింది నా జీవితంలో భగవంతుడు ఇంత కసిగత్తరని నేను అనుకోలేదు అని అనవసరంగా మనమే మమకారం పెంచుకొని, అనవసరంగా మనమే లేనిపోని వాళ్ళ మీద అంచనాలు పెంచుకొని, మనమే అనవసరంగా వాళ్ళ దగ్గర ఏదేదో ఆశించేసి, అంటే మనకు నచ్చేలాగా, మనకు అది అవసరం వచ్చేలాగా మనం ఆశించి వాళ్ళు మన కోసం ఉపయోగించుకుంటూ, భగవంతుడు ఇటు జరిగింది అటు జరిగింది, భగవంతుడు నాకు అన్యాయం చేశాడు, భగవంతుడు నాకు అక్రమం చేశాడు, భగవంతుడు ఇంత దుర్మార్గుడా అని మళ్ళీ మనమే అంటున్నాం. సో ఆయన ఇచ్చిన మాట, భక్తులకి ఇచ్చిన మాట మాత్రం ఎప్పుడూ కూడా కించిत కూడా ఆయన జవదాటుడు. ఇంకెవరికైనా మాట చుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన జవదాడతాడు. అందుకే భగవద్గీతలో కూడా ముందు మనం చూస్తాము, అర్జునుడి చేత చెప్పిస్తాడు అనమాట. ఏమనంటే నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఎప్పుడు ఫెయిల్యూర్ లేదు, ఓటమి లేదు. నువ్వు చెప్పు అర్జున అంటున్నాను. అర్జున నువ్వు చెప్పు, నా భక్తుడు ఎప్పుడు నశించాడు. ఇదేంది? కృష్ణుడు చెప్పొచ్చు కదా నా భక్తుడు నశించడని. అంటే కృష్ణుడు చెప్తే కృష్ణుడు మాట తప్పాడేమో, అర్జునుడు చేత చెప్పిస్తాడంటే అర్జునుడు చెప్పాడు కదా, కాబట్టి ఇంకెప్పుడు ఆ మాటని అతను జవదాడు. భక్తుడికి ఆ మాట ఇచ్చాడు.
భక్తుని చెప్పమన్నాడు. భక్తుని చెప్పమంటే నువ్వు చెప్పు, నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనం కాడు అని, నాశనం చెందడు అని. అదే మనం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం అనమాట ఇక్కడ. అదేంది హరినామం చేస్తున్నారు, వీళ్ళకి మొత్తం మొత్తం ఎగిరిపోయింది, వీళ్ళంతా హరినామం చేస్తున్నారు, వీళ్ళకి అన్ని కూడా కష్టాలే వచ్చేస్తున్నాయి, వీళ్ళకి హరినామం చేస్తున్నారు, వీళ్ళకి అంతా కూడా మొత్తం ఏది కలిసి రాకుండా మొత్తం పోయింది అని మనం అనుకుంటాం. సో కృష్ణుడు ప్లాన్లో తన్ని ఏదో ఒక విధంగా ఏదో ఒక పరిస్థితుల్లో తన్ని తన దగ్గర తీసుకోవడానికి అనేకమైనటువంటి ఇక్కడ కార్యాలు జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడూ ఓకేనా బంధించబడి ఉన్నాం అనమాట. అంటే ఈ దగ్గర రెండంతస్తుల మేడ ఉంటేనే ఈ దగ్గర అన్నీ వచ్చినట్టు, ఈ దగ్గర పలానా ఇన్ని ఎకరాల స్థలం ఉంటేనే ఇంక అన్నీ ఉండినట్టు, ఈ దగ్గర ఇంతమంది మధ్యలో ఉంటేనే ఈయన సర్వం ఎందే అయినట్టు. ఇది మన ఊహలు అనమాట. ఇవి మనం కల్పించుకున్నాయి అన్ని, ఇంత అంత ఇదంతా. కాబట్టి మనం గమనిస్తే నిజమైనటువంటి వాస్తవంలోకి మనం కానీ వెళ్తే మనం చూసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఆ భక్తుడిని తన దగ్గరికి తీసుకురావడానికి ఆయన అనేక ప్లాన్లు వేసుకుంటాడు. శాశ్వతంగా తన దగ్గరికి తీసుకురావడానికి ఆయన అనేకం చేస్తాడు అనమాట. అనేక క్రమంలో అతను భక్తుడు ఎదుగుతున్నాడు, కానీ మన కళ్ళకి భౌతికంగా తనకి ఏమీ ఉన్నట్టు మనకేం కనిపించదు, కానీ అంతర్గతంగా భగవంతుడు రావడం అనమాట. సో కృష్ణుడు అంటాడు అనమాట భాగవతంలో, నారదుల వారు చెప్పినటువంటి ఒక సూచన అనమాట ఇది. ఏంటి అంటే కృష్ణుడు చెప్తున్నాను, ఎవరి మీదైతే నాకు అంటే అనంతమైన ప్రేమ ఉంటుందో వాళ్ళని నా దగ్గర చేర్చుకోవడానికి వాళ్ళకి ఏదైతే బంధకారకంగా ఉంటుందో దాన్ని నేను కట్ చేసేస్తాను అనమాట. సో భౌతికంగా పడిపోయినంత మాత్రాన, లేదా ఆర్థికంగా లేదా కొన్ని పడినంత మాత్రాన దాని అర్థం ఈయన నశించిపోయాడని కాదు. ఆత్మగా ఎదిగాడు. ఎందుకంటే శరీరము, ఆస్తులు, గీసులు ఎప్పుడైనా నశించిపోయేటివే. అవన్నీ కొత్తగా ఇప్పుడు నశించేదేం లేదు. ఈ దేహం మారిందనుకోండి, ఇవన్నీ మనం నశించిపోయినట్టే మనం. కానీ ఆత్మగా లోపల చైతన్యం ఎంత అయింది, ఎంత ఎదిగాడు, ఆ చైతన్యం ఎదగడానికి దాన్ని ఇంకా ఇంకొక స్థానం, ఇంకొక మెట్టు పైకెక్కించడానికి భగవంతుడు అనేకమైనటువంటి ఆయన ప్లాన్లు ఉంటాయన్నమాట భక్తుని తన దగ్గర తీసుకోవడానికి. ఓకే, కాబట్టి మనం గమనించాల్సింది ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడు యొక్క భక్తుడు నశించడానికి అవకాశం లేదు. కాబట్టి భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు అనమాట, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా భక్తుడు నాశనం చెందడు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పని. మనం ఎందుకు కృష్ణ భక్తులు అవ్వాలి అని అంటే, కృష్ణ భక్తులైన వాళ్ళు నశించిపోరు, వాళ్ళు చేసిన భక్తి నశించిపోదు, వాళ్ళు చేసిన సేవ నశించిపోదు, సో వాళ్ళు చేసినటువంటి నామం నశించిపోదు. ఇవన్నీ శాశ్వత ఫలితాలు ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆయన డ్రైవర్ అయినంత మాత్రాన తన దేవాదేవుడు తన స్థానం కూడా కింద పోదు. ఒకసారి మనం కొంతమంది బాగున్న వాళ్ళు తర్వాత వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగి వాళ్ళ జీవనం గడపడానికి వాళ్ళు ఏదో డ్రైవర్లో లేకపోతే ఎక్కడో మెకానిక్లో అయ్యారు అనుకోండి, ఏదో కూలి పని చేసుకున్నారు అనుకోండి, ఒక 20-30 సంవత్సరాల తర్వాత తన గొప్పడిని మర్చిపోతారు. ఇంతకుముందు గత జీవితాన్ని మర్చిపోయేసి అతను ఒక డ్రైవరు, లేదా అతను ఒక మెకానిక్, లేదా అతను ఒక కూలివాడు అని ఆ వ్యక్తిని అతను చేసే పనిని బట్టి అతని యొక్క పేరు పోతుంది. కానీ ఇక్కడ దేవాదేవుడు డ్రైవర్ అంటే కూడా ఎవరు? కృష్ణుడు డ్రైవర్ అంటారు. ఇప్పుడు ఆ కృష్ణుడు ఆయన ఒక రథసారథిలే, ఆయన పెద్ద విషయంగా తన రథసారథి లాగా వచ్చినప్పటికీ కూడా దేవాదేవుడు తన స్థానం మాత్రం, దేవాదేవుడు ఎవరంటే కృష్ణుడే. దొంగతనాలు చేసిన దేవాదేవుడు ఎవరంటే కృష్ణుడే. అబద్ధాలు చెప్పిన దేవాదేవుడు ఎవరంటే కృష్ణుడే. తన స్థానం చెక్కు చెదరదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందన్నమాట ఇక్కడ మనకి. సో కృష్ణుడు అంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. మీకు శల్యుడు తెలుసు, శల్యుడు మనకు అందరికి కొద్దిగా ఐడియా ఉంటుంది. శల్యుడు వచ్చేసి మాద్రి వల్ల అన్న.
మాదిరి ఎవరు? పాండురాజు రెండో భార్య. సో ఆమె బిడ్డలే నకులుడు సహదేవుడు. శల్యుడు వచ్చేసి మాద్రి వాళ్ళ అన్న. ఒక విధంగా చెప్పాలంటే మాద్ర అనేటువంటి రాజ్యానికి ఆయన రాజు. ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అవుతుందనగానే సో నకుల సహదేవుడు ఉండేది పాండవుల వైపు కాబట్టి ఆటోమేటిక్గా సో శల్యుడు వచ్చి పాండవులకు సపోర్ట్ చేయాలి, పాండవుల వైపు ఉండాలని అతను యాక్చువల్గా వస్తాడు అనమాట. హస్తినాపూర్ వైపు వస్తుంటాడు. అయితే అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఆ, ఆ, దుర్యోధనుడికి ఆ, రెండు వైపులా గమనిస్తూ గమనిస్తూ మన వైపు ఎవరు తక్కువ అవుతున్నారు అని తన ప్లాన్లు తనుకుంటాయి అన్నమాట. సో కర్ణుడు ఏమడుగుంటాడంటే, కర్ణుడు అటువైపు కేశవుడు రథసారథి అయ్యాడు, ఎవరికి? అర్జునుడికి. నాకు కూడా ఒక మంచి రథసారథిగా దొరికితే నేను కూడా ఖచ్చితంగా అద్భుతంగా నేను పోరాడి నేను విజయం సాధించగలను, నాకు మంచి రథసారథి నాకు కావాలి అని అంటాను. మనం మొత్తం గమనిస్తే మాదిరి రాజే కాదు, మంచి యోధుడే కాదు, కానీ మంచి రథసారథి కూడా అన్నమాట. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని చెప్పేసి అని దుర్యోధనుడు ఆలోచించి శల్యుడు వస్తున్నప్పుడు గమనించాడు అనమాట. వస్తున్నప్పుడు శల్యుడు ఎలాగైనా సరే మనం ట్రాప్ చేయాలి, మన వైపు వచ్చినట్టు చేయాలనుకొని ఇతను ఏం చేస్తాడంటే ఒక పెద్ద క్యాంప్ వేసాడు అనమాట. అంటే బాగా అక్కడ మంచి రిసెప్షన్ అన్నమాట. అంటే వచ్చే వాళ్ళందరికీ కూడా బాగా గమనించి వాళ్ళకి మంచి మర్యాదలు చేసి వాళ్ళకి కావాల్సిన ఆహారం పెట్టి అట్లా మంచి వసతులు ఇచ్చి వాళ్ళని చూసుకుంటాడు. సో శల్యుడు వస్తూ 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 ఆ క్యాంప్లోకి వెళ్తాడు. అతను ఏమనుకుంటాడు, ఇది యుధిష్ఠిరుడు అనుకుంటాడు అతను. ఎందుకంటే అందరూ అతన్ని బ్రహ్మాండంగా అతన్ని ఆహ్వానిస్తుంటారు, అందరినీ అతన్ని బాగా మర్యాదిస్తారు, అన్ని చేసుకుంటూ అతనికి కావాల్సినంత అందిస్తారు, అన్ని అంటే తన మనసులో ఏముంటుందంటే, నాకు ఇంత గొప్ప ఆహ్వానం పలికి ఇంత మర్యాద చేస్తానంటే యుధిష్ఠిరుడికి మించిన వాళ్ళు ఇంతకంటే మర్యాదలు ఎవరు చేస్తారు అని తనకు తానే ఊహించేసుకొని ఏమంటాడంటే, ఎవరైతే నాకు ఈ మర్యాదలు చేశారో, ఎవరైతే నన్ను ఇంటిదిగా నన్ను తృప్తిపరిచారో, సో వాళ్ళు నన్ను ఏది కోరుకున్నా నేను వాళ్ళ వైపు ఏదైనా చేస్తానంటాడు అనమాట. అప్పుడు టక్కన దుర్యోధనుడు బయటకు వస్తాడు అక్కడి నుంచి. అప్పుడు కనిపిస్తాడు దుర్యోధనుడు. కనిపించి ఏర్పాటు చేసింది నేనే అంటాడు అనమాట. అనగానే శల్యుడు షాక్ తింటాడు. ఇప్పుడు దుర్యోధన అంటాడు, ఎవరైతే ఏర్పాటు చేశారో నేను ఏం చెప్పినా నువ్వు చేస్తావని చెప్పావు కదా, అయితే మాకు నువ్వు పని చేయాలి అంటాడు. కష్టమో నష్టమో మంచో చెడో ఇప్పుడు ఏం చేయాలి శల్యుడు? అతను ఏమడితే చేయాలి. ఏమంటుంది తెలుసా దుర్యోధనుడు? నువ్వు కర్ణుడికి రథసారథిగా ఉన్నా అంటున్నాను. సో ఒక్కసారి శల్యుడు విపరీతమైన కోపంతో ఊగిపోతున్నాడు. నేను ఒక రాజుని, ఒక మహాయోధుడిని, నన్ను పోయేసి ఒక సూతపుత్రుడికి నేను రథాన్ని డ్రైవర్ అవ్వాలి ఏమనుకున్నాను నువ్వేంది అంటే, ఒక రాజ్యానికి, ఒక చిన్న రాజ్యానికి రాజే డ్రైవర్ అవడానికి ఒప్పుకోవట్లే. కర్ణుడు మంచి యోధుడే, కానీ చిన్న రాజ్యానికి రాజే ఇక్కడ డ్రైవర్ అని ఒప్పుకోవట్లేదు. కానీ దేవాదేవుడు శ్రీకృష్ణుడు డ్రైవర్ అవుతున్నాడు. ఆ తర్వాత దుర్యోధనుడు కొద్దిగా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏంటది? నువ్వు మహాయోధుడే, నువ్వు రాజువేను, కాకపోతే అటువైపు కేశవుడు లాగా, కృష్ణుడు లాగా రథసారథి అవ్వాలంటే ఇక్కడ అవ్వలేదు నువ్వు తప్ప. నువ్వు కృష్ణుడితో సమానము, నిన్ను మేము కృష్ణుడితో సమానంగా నిన్ను మేము గౌరవిస్తున్నాము. సో కేశవుడికి సమబుద్ధి నువ్వేను, కాబట్టి నువ్వు ఈ రథాన్ని నువ్వు తోలన్నప్పుడు అప్పుడు కొద్దిగా కూల్ అవుతాడు అనమాట. ఓహో ఈ ఉద్దేశం. కానీ అయినా కూడా దానికి బాధ అనమాట. నకుల సహదేవులకి ఆపోజిట్గా వ్యతిరేకంగా మనకు పోరాడాలి కదా అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు అనమాట మా శల్యుడికి, సరైన టైంలో చెప్తాము, సరైన టైంలో నువ్వు మాకు చేద్దులే అంటావు అనమాట. అప్పుడే ఇంకా యుద్ధంలో మీరు గమనిస్తే అంటే ఒక ట్రిక్ చేశాడు దుర్యోధనుడు. ఓకేనా, దానికి కృష్ణుడు మళ్ళీ కౌంటర్లో నేను చెప్పినప్పుడు నువ్వు కొన్ని
విషయాలు నువ్వు చేయాలి అంటున్నాను అనమాట. ఏంటంటే ఎప్పుడు చూసినా కర్ణుడి యొక్క ధైర్యాన్ని తగ్గిస్తుంటాడు అనమాట. అంటే ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి నువ్వు అసలు పనికి వస్తావా అర్జునుడి ముందర, అర్జునుడి స్థాయి ఏంది నీ స్థాయి ఏంది అంటే ఈయన ఎప్పుడైనా బాణాలు ఉంటే దాంట్లో డిస్టర్బ్ చేస్తుంటాడు అనమాట. ఓకేనా, అట్లా అట్లా ఎవరైనా కొడతారా అసలు, అది పెట్టే స్థానం అదేనా అని శల్యుడు అతనికి ఎప్పుడెప్పుడల్లా సరే వీలైనంత వరకు అతన్ని డైవర్ట్ చేస్తా ఉన్నాడు అనమాట. పైగా ఎప్పుడైతే రథం కుప్పకూలిపోద్దో శల్యుడిని అడుగుతాడు అనమాట, వచ్చి ఈ చక్రాన్ని బయట తీయని. శల్యుడు అది నా పని కాదు, నేను రాజుని కదా, నేను ఎప్పుడు చక్రాన్ని నేను ఎప్పుడు కూడా నేను బయట తీయలేదు, నువ్వే చేసుకో అని చెప్పేసి శల్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఆ విధంగా శల్యుడు పాండవులకి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తాడు అనమాట. అంటే ఈ ఎపిసోడ్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే దేవాదేవుడైన వాడు డ్రైవర్ అవడానికి ఎంత ప్రేమ ఉంటే తన స్థానాన్ని పక్కన పెట్టి తన భక్తుల కోసం ఆ సాధిస్తాడు. కానీ సర్వసాధారణంగా ఒక్కరున్న రాజ్యం చిన్న రాజే ఇంకా మనం ఇంతకు కూడా చెప్పుకున్నాం. ఒకసారి కృష్ణుడు ఒక్కరితో బంధం ఏర్పరచుకున్నాడు అంటే ఆ బంధం శాశ్వతంగా ఉంటున్నాడు. ఇప్పుడు ద్రౌపది ద్రోణాచార్యులు ఒకే గ్రూపులలో ఉన్నారు, ఇద్దరు మంచి మాట షేర్ చేసుకున్నారు. మాట ఇచ్చాడు నా రాజ్యాన్ని సాగనిస్తానని. దాని తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళ స్థానాలు మారిపోయినాయి, ద్రౌపదుడు ఇవ్వనన్నాడు. కానీ కృష్ణుడు మాత్రం సుధాముడికి ఉన్నటువంటి బంధం, తన భక్తుడికి ఉన్నటువంటి బంధం, చిన్నప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, దాని తర్వాత ద్వారకాకి రాజైనా కూడా సుధాముడి పరిస్థితి ఇంకా క్షీణించిపోయినా కూడా కృష్ణుడు మాత్రం ఎక్కడ కూడా ఇంకా చెప్పాలంటే ఎవ్వరికి ఇవ్వాలంటే ఆహ్వానం పర్సనల్ గా తీసుకెళ్ళి తన బెడ్రూమ్ లో పోయి కూర్చోబెట్టడం. అంటే భగవంతుడు వీడు పేదోడా, వీడు ఉన్నోడా, వీడు లేనోడా, వీడికి వీడికి ఏం చేయాలి అలా అట్లా ఏం ఆలోచిస్తాడు. ఎవరైతే తనని నిరంతరంగా తన కోసమే తన గురించే తన ఆ, తన జీవితాన్ని అర్పిస్తారో వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా సరే కృష్ణుడు మాత్రం వాళ్ళని వదిలే ప్రసక్తే లేదన్నమాట. కాబట్టి మనం కానీ గమనిస్తే అసలు భగవంతుడికి భక్తుడి మధ్య ఉన్న సంబంధం అది అద్వితీయమైన సంబంధం అన్నమాట. భక్తుడు ఎంత ఆతృతగా ఉంటాడో భగవంతుడికి సేవ చేయాలని, అంతకంటే వేల రెట్లు భగవంతుడు కూడా భక్తుడికి సేవ చేయాలని తను ఎంతో ఇష్టపడతాడు, ఎంతో ప్రేమగా అన్నిటినీ భరిస్తాడు అనమాట భగవంతుడు కూడా. ఓకే, సో ఒకసారి మనం అనుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను 2 సంవత్సరాల నుంచి నేను ఇంత జపం చేస్తున్నాను, నేను ఉదయం నుంచి రాత్రి దాకా అన్ని చేస్తూనే ఉన్నాను, కానీ నాకు అట్లా ఏం అనిపిస్తుంది అంటే బహుశా మనం చేసే దాంట్లో ఇంకా భగవంతుడే స్వయంగా రావాల్సినంత స్థాయిలో లేదేమో. సో మనం రీచెక్ చేసుకొని ఓకే మళ్ళీ మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, మన మనసులో ఏం కావాలని కోరుకుంటూ ఇవన్నీ చేస్తున్నాము. సో ఇవన్నీ మనకే తెలుసు అన్నమాట. ఓకే, ఎందుకంటే ఆయన వైపు నుంచి మాత్రం ఆయన తప్పు చేయడు. మనం చేసిన దానికి ఆయన రియాక్షన్ రాలేదు అని అంటే మనం ఎక్కడో తప్పు చేస్తున్నామని మనం రీచెక్ చేసుకోవాలా, అనలైజ్ చేసుకోవాలి. మనం చెప్పడానికి లేదా ఎవరైనా ఉంటే మనం అడిగి ఏం జరుగుతుంది, ఎలా అవుతా ఉంది, ఇంకేం చేయాలి, ఇంకెలా ఉండాలి మనం కోరుకుంటే మనం కనుక్కుంటే అప్డేట్ చేయాలి తప్ప మన వెంటనే ఈ మంత్రం పని చేయదు, వెంటనే ఇదంతా ఒక బోగస్, ఇదంతా ఇవన్నీ ఒకటి కల్పితాలు, అసలు నేను ఎంత గొప్ప భక్తునో నాకే రాకపోతే మీకు ఎక్కడికి వస్తాడు. ఓకేనా, సో ఇలాంటి దయచేసి మనం ఇలాంటి స్టేట్మెంట్స్ కానివ్వండి లేదా ఇలాంటి విషయాలు కానివ్వండి మనం ఎప్పుడు కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే భగవంతుడు మనలాగా మన పరిస్థితుల నుంచి ఆయన వ్యతిరేకంగానో లేకపోతే వేరుగా చూసే వ్యక్తి కాదు. సుధాముడిని ఆ ఎట్లా చూస్తున్నాడు, గుహుడిని ఎట్లా చూస్తున్నాడు, శబరిని ఎలా చూస్తున్నాడు, కోతి రూపమైనటువంటి ఆంజనేయ స్వామి ఎలా చూస్తున్నాడు, గజేంద్రుని ఎలా చూస్తున్నాడు, ఓకే వాల్మీకిని ఎట్లా చూస్తున్నాడు. ఇది చాలా మనకి అంటే భక్తికి యాక్చువల్గా ఏ స్థానంలో ఉన్నాము, ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఏ పరిస్థితిలో మనం ఏ అర్హత లేవు ఇక్కడ. అది మన సిన్సియర్గా సీరియస్గా
4 నియమాలు పాటిస్తూ హరికృష్ణ మంత్రాన్ని చేసుకుంటూ అవకాశం వరకు మనం సేవ చేసి ప్రచారం చేయగలిగితే ఓకే భగవంతుడు వాళ్ళకి నిర్భయంగా వాళ్ళు ఎందు ఉండి వాళ్ళకి జరగాల్సింది వాళ్ళు చేయాల్సింది చేసే తీరుతానండి. అని చివరిగా 9వ అధ్యాయం 29వ శ్లోకంలో ఓకే సో బహుశా ఆ శ్లోకం తప్పు ఉండొచ్చు, బట్ రెక్టిఫై చేసుకోవచ్చు. సో కృష్ణుడు అంటాడు నాకు ఎవరి పట్ల ద్వేషం కానీ ఎవరి పట్ల ప్రేమ కానీ ప్రత్యేకంగా ఏముండదు. అంటే ఒకరిని మాత్రమే మనం ద్వేషించాలి, కొంతమందిని మాత్రమే మనం ప్రేమించాలి, అట్లా ఉండదు. సో నేను అందరికీ సమానమే. అయితే ఎవరైతే నా మీద ఆధారపడతారో, ఎవరైతే నేనే కావాలని కోరుకుంటారో, సో వాళ్ళకి నేను మిత్రుడిని అయిపోతాను. సాధారణంగా చూసుకుంటే నేను ఎవరికి ఏం కాను, ఎవరు ఎట్లా ఉన్నా సరే వాళ్ళకి ఇది చేస్తాను అది చేస్తాను, వాళ్ళ 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 కర్మను బట్టి వాళ్ళు జరిగిపోతుంటుంది. నాకు ప్రత్యేకంగా వారి మీద ఇంట్రెస్ట్ లేదు, ఒక ఇంట్రెస్ట్ లేదనేది ఏం లేదు. కానీ ఎవరైనా సరే నన్ను ఫ్రెండ్గా కానీ అనుకున్నారు అనుకోండి, నాకు నన్ను తోడుగా నా తోడు కావాలని వాళ్ళు అనుకుంటే మాత్రం ఎవరైనా సరే ఎవరైనా సరే సో వాళ్ళకి నేను మిత్రుడిని అవుతాను, వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అంటున్నాను. సో మనం కృష్ణుడు మిత్రుడు అవుదామా, కృష్ణ భక్తుడు అవుదామా వద్దనేది మన చాయిస్ ఉంది. ఓకే కృష్ణుడు చెప్పిన సూచనలు మనం పాటిద్దామా వద్దనేది మనకి చాయిస్ ఉంది. సో అది మాత్రం ఎవరైనా కృష్ణ భక్తులు అవ్వచ్చు, ఒక అమెరికన్ అవ్వచ్చు, ఒక ఆఫ్రికన్ అవ్వచ్చు, ఓకే సో ఒక ధనం లేనివాడు అవ్వచ్చు, ఒక పాపాత్ముడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు కృష్ణ భక్తుడు. ఒకసారి అతను కృష్ణ భక్తుడు అయ్యాడు అంటే ఆ సిన్సియారిటీ కృష్ణుడు కనిపించిందంటే మాత్రం తనకి కావాల్సింది, తనకి చేయాల్సింది తనకు ఖచ్చితంగా చేస్తాడు అనమాట. సో కాబట్టి మనం కృష్ణుడు ఎవరిని ఇక్కడ వీళ్ళు మాత్రమే భక్తులు అవుతారు, వీళ్ళు మాత్రమే భక్తులు అర్హత ఉంటుంది, వీళ్ళు అవ్వలేరు, వీళ్ళకి అవకాశం లేదు, ఎందుకంటే వీళ్ళు ప్రాంతంలో పుట్టారు కదా, వీళ్ళు ఫలానా పాపమయ జీవితం వీళ్ళకు ఉంది కదా, పాపమయ జీవితం ఉన్నప్పటికీ కూడా మనం జీవితాంతం ఆ జన్మాంతం మనం పాపాలే చేసినప్పటికీ కూడా కృష్ణుడికి ఇల్లు మనం డివోటీస్ అవ్వచ్చు అన్నమాట. కృష్ణుడికి మనం దగ్గర అవ్వచ్చు. ఎందుకంటే రావణాసుడు స్థితిని ఎత్తుకుపోయినప్పటికీ కూడా ఆ స్టేజ్లో కూడా మళ్ళీ రాముడు మళ్ళీ ఛాన్స్ ఇస్తూనే ఉంటాడు. ఏమని, ఇప్పటికే నన్ను తప్పుకో, చేసిన దానికి నువ్వు క్షమాపణ అడుగు, నీ లంకను ఏలుకో అంటాడు. కానీ మనం రావణాసుడు దాన్ని స్వీకరించాడు. మన అహంకారం, మన గర్వము, మనలో ఉన్నటువంటి ఇవన్నీ మనం కొద్దిగా మనలో మనం అలైజ్ చేసుకుంటే ఇవే మనకి అవరోధాలుగా ఉన్నాయన్నమాట భగవంతు దగ్గరికి వెళ్ళడానికి, భగవంతు సరెండర్ అవ్వడానికి. అందువల్ల మనలో ఉన్న ఇవే మన భగవంతుని దర్శనం చేసుకోలేక, భగవంతుని చూసుకోలేక, భగవంతుని నమ్మకం లేకుండా చేస్తున్నాయి మనలో ఉన్న ఈ అంశాలే. కాబట్టి మనం హరే కృష్ణ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే నియమాలు పాటించడం ప్రారంభిస్తారో, ఎవరైనా సరే, ఎవరికైనా కష్టంగా ఉంటుంది, అది ఎంత ఈజీ కాదు. కానీ భక్తుల సాంగత్యంలో మనకు క్రమక్రమంగా మనం ఇవి చేయడం ప్రారంభించాము అని అంటే మీరే ప్రత్యక్షంగా మీ మీ అంతర్గతాన్ని మీరు చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఈరోజు మనం 22 శ్లోకాల వరకు చూస్తున్నాము. సో రేపు మనం 23 నుంచి 27 వరకు చూస్తాము. సో ఇక్కడ ఈ క్లాస్ సెషన్ ముగిస్తున్నాము. శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ వృందకి జై, ఇతాయి గౌర్ ప్రేమానందే శ్రీ హరి. సందేహాలు ఉంటే మీరు అడగచ్చు.